ఈ మూవీలో మైకిల్ మేయర్ కూడా స్లో మోషన్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. స్లాషర్ మూవీ ఫ్యాన్స్కి మంచి షాక్ ఇవ్వడానికి ఇన్నే వైలెంట్ నేచర్ ఫుల్ రివ్యూలో చూద్దాం. ఇన్నే వైలెంట్ నేచర్ 2024లో రిలీజ్ అయిన కెనడా వాళ్ళది ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక థ్రిల్లింగ్ హర్రర్ స్లాషర్ ఫిలింగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా సినిమాటోగ్రఫీ, విజువల్స్, స్క్రీన్ ప్లే అన్నీ మాట్లాడదాం. ఈ మూవీ టిపికల్ స్లాషర్ అయితే కాదు. ఫస్ట్ పర్సన్ హర్రర్ ఫీల్ ఇవ్వడంతో మన కిల్లర్ సైడ్ నుంచి మూవీ చూడడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ స్లాషర్ ఎలిమెంట్స్ అంటే ఏమి కాదు, కత్తుళ్ళు గొడ్డళ్ళు కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తారన్నమాట. వైలెన్స్, గోరీ కొంచెం పీక్స్లో ఉంటాయి. వీక్ హార్టెడ్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే సైలెంట్ బట్ డెడ్లీ. మినిమల్ డైలాగ్స్ బట్ మోర్ రియలిస్టిక్ హర్రర్ వైబ్స్. స్టోరీ కొంచెం స్లో పేస్డ్ బట్ ఫైనల్ సీక్వెన్స్ మాస్. నెగిటివ్స్, ఫాస్ట్ పేస్డ్ హర్రర్ లవర్స్కి కొంచెం బోర్ అనిపించవచ్చు. బ్యాక్ స్టోరీస్ అయితే లేవు, కొంచెం పేషెన్సీ ఉండాలి. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్, ఒక డిఫరెంట్ హర్రర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ సినిమా మస్ట్ వాచ్ అని చెప్తాను. కానీ ఒక నార్మల్ క్యాజువల్ ఆడియన్స్ హర్రర్ ఫ్యాన్స్కి కొంచెం స్లో అనిపించవచ్చు. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ ఇక్కడ ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసారా, లేకపోతే చూడాలనుకున్నారా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. హర్రర్ మూవీ ఫ్యాన్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు మూవీ, డబ్డ్ మూవీస్ అన్నీ రివ్యూ చేద్దాం. థ్యాంక్ యూ.